Please subscribe Telugu 7 Media. ఎంతైనా సరే అది ఒక నంబరే, ఒక పేపర్ మీద. ఆ నంబరే మీ జీవితం అంతా కాదు. మీ జీవితం మీరే రాయగలుగుతారు. ఇంకా మీ జీవితంలో మార్పు ఏంటంటే, మీ జీవితంలో ఏమైనా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, ఎవరైనా మీకు ఒక సహాయం చేసినప్పుడు, మీరు కూడా ఇతరులకి ఏమైనా సహాయం చేసినప్పుడు, మీ లైఫ్లో మీరు ఏమైనా మార్పు తీయగలిగితే అప్పుడే మీ చదువు మీకు అవసరం పడుతుంది. ఎందుకంటే 10th క్లాస్ అనేది ఎలాంటి టైం అంటే, మీరు కూడా ఇప్పుడు ఆలోచిస్తారు, నా భవిష్యత్తులో మేము ఏం చేయగలుగుతాం, ఎలాంటి కెరియర్లో దిగాలని ఉంది, లేకపోతే జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, లేకపోతే సిఈసి, కామర్స్, ఎలాంటిది ఏ సబ్జెక్ట్లో అయినా ఏం చూస్ చేయాలని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మీరు ఏం చూస్ చేసినా సరే మీ జీవితం మరీ ఎక్కువ మారిపోదండి చదువుతో. మీరు ఎలా మారుతుందంటే, ఆ చదువు అవసరంతోనే మీ లైఫ్ని కూడా మీరు తీసుకెళ్తే, మీకున్న విద్యతోనే మీరు ఒక జాబ్ ఆపర్చునిటీ అయినా, లేకపోతే మీ సమాజంలో ఒక చిన్న మార్పు తీయగలిగితే అప్పుడే మీ చదువు మీకు అవసరం పడుతుందండి. లేకపోతే మనకు వచ్చిన చదువు ఒకటే, ఎవరైనా రాయగలుగుతారు, మీరు అందరు బాగానే చదువుతారని నాకు కూడా నమ్మకం ఉంది. మీరు కూడా మిమ్మల్ని ఇంకా నమ్మకించండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే మనం అందరు పైకి వస్తాం కదా. ఎందుకంటే ఏదైనా అండి, మన జీవితంలో మనమే హీరో కదా. సో అందరూ మనమే హీరోలా ఉండాలి. సో అందరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా రాసేయండి. జస్ట్ ఒక స్మైల్తో వెళ్తే ఎగ్జామ్తో అప్పుడే ఇంకా బాగుంటుంది. ఒక చిన్న భయంతో వెళ్తే మనమే మర్చిపోతాం కదా. సో జస్ట్ కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్ళి రాసేయండి. అంతే చెప్పాలనుకోండి, మీరు ఎక్కువ భయపడొద్దండి. మరీ అంతే మారిపోదు, కానీ మరీ లైట్గా కూడా తీసుకోవద్దు. థ్యాంక్ యూ అండి. I must tell, when Aryan was speaking, you all were all awestruck. Nobody made one single sound. When we were speaking, you all were making so many noises. Right? Really nice. Tisa Nana photo. All the best, Nana. I think you will do your exam super. And నాకు రిపోర్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చాయి పర్సెంటేజ్? 93. ఓ లాస్ట్ బిఫోర్ ఇయర్ 80s లో ఉన్నట్టుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు అన్నాను మీరు 100 రావాలని, 93 తెచ్చారు. ఇయర్ అందరూ పాస్ అవబోతున్నారా? ఎన్ని మార్క్స్ వస్తాయి? ఓకే, ఎవరికైనా 100 ఉంటే 100 మార్క్స్ వస్తాయా? సైన్స్ లో హాయ్ అండి, నా పేరు ఏనుగు శివాన్ రెడ్డి. నేను శైలజ ఆర్యన్ ఫౌండేషన్ తరపు నుంచి వచ్చాను. మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి, బేసిక్గా మేము ఒక ఛాలెంజ్ని చూసామండి. ఏదంటే ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి అయినా, ఒక ప్రభుత్వ బడి విద్యార్థికి అయినా ఓ చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ మా విద్యలో ఉండదు, మేము రాసే పరీక్షల్లో ఉండదు, కానీ మాకు ఉండే ఆపర్చునిటీస్లో ఉంటాయండి. ఎందుకంటే మా డిఫరెన్సెస్ ఏంటంటే అండి, మాకున్న లాంటి స్కిల్స్ వీళ్ళకి లేవండి. ఇంకా మా ఫౌండేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నా అంటే ఆ చిన్న గ్యాప్ని కవర్ చేయాలనుకుంటున్నా అండి. ఏ స్కిల్స్ అయినా, ఏ ఆపర్చునిటీ అయినా, ఏ కెరియర్ గురించి నాలెడ్జ్ అయినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, లేకపోతే రీసెర్చ్ స్కిల్స్ అయినా ఏంటంటే అండి, మనకి లోక జ్ఞానం ఉన్నంత
ఇలాంటి బడుల్లో ప్రయారిటీ రావట్లేదండి. ఎందుకంటే మాకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏ స్కూల్ విద్యార్థికైనా మాకున్న లోక జ్ఞానం వల్లే మేము ఏదో మార్పు చేయగలుగుతున్నాం, లేకపోతే ఇలాంటి బడులకు వచ్చి ఏదో చెప్పగలుగుతున్నాం. ఇంకా మేమేం చేయాలనుకున్నామంటే కూడా వాళ్ళకు కూడా ఒక సహాయం అందించి, వాళ్ళకు కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఒక చిన్న మార్పు చేయాలనుకున్నాం అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రోజు ఒక 1-off ఈవెంట్ చేసి కూడా ఏం మార్పు రాదు. పర్మనెంట్గా ఏదో ఒకటి చేసి వాళ్ళకు కూడా ఇలాంటి ఈవెంట్కి వచ్చి ఒక చిన్న లెసన్ నేర్చుకొని అప్పుడే వాళ్ళ లైఫ్లో కూడా ఒక చిన్న మార్పు వస్తుంది కదండి. ఇంకా మా ఫౌండేషన్ తరఫున జస్ట్ ఒక చిన్న స్టెప్ చేయాలనుకున్నాం అండి. ఆ చిన్న స్టెప్ ఏంటంటే ఈ ఇతరులో ఉన్న ఏదో 50-60 స్టూడెంట్స్లో అయినా ఎవరో ఒక్కరి మైండ్లో అయినా ఓ చిన్న లెసన్ నేర్చుకొని ఓ చిన్న మార్పు ఈ సమాజంలో ఏదో ఒకటి చేయగలుగుతా, నేనున్న ఆపర్చునిటీని నేను తీసుకెళ్ళి నేను కూడా నా లైఫ్ని మార్చుకుంటానే ఓ చిన్న మోటివేషన్ ఇస్తే ఎవరైనా ఒక్క జీవితం ఆడిపోయినా సరే మాకు ఈరోజు సాటిస్ఫైడ్ అండి. అంతే. థ్యాంక్ యూ.